ఇక్కడ బ్రతుకుతున్న చాలామంది ఫ్రస్ట్రేటెడ్ జనాల మధ్య కనిపించకుండా నేను ఒకడిని. ఏంటి ఉమెన్స్ కాలేజీలో అందమైన అమ్మాయిని వెతుకున్నట్టు వీళ్ళందరి మధ్య నేనెక్కడా అని వెతుకుతున్నారా? నేనెక్కడా అని కాదు, నేను ఇంకెవ్వరూ అని కనిపెట్టడం కూడా మీ వల్ల కాదు. ఇదిగో ఇక్కడే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక మూలనున్న టేబుల్ పక్కకు జూమ్ చేస్తే అక్కడ మీరు నన్ను చూడొచ్చు. ఇక్కడ బ్రతకడానికి ఒక్కొక్కరు ఒక్క పని చేస్తుంటారు. ఈ పని నచ్చకపోతే వేరొక పని, వేరొక పని నచ్చకపోతే మరొక పని, మరొక పని నచ్చకపోతే ఇంకొక పని. ఇలా నచ్చే పని దొరికేంత వరకు చచ్చేదాకా మారుస్తూనే ఉంటారు. కానీ మనం అలా కాదు, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఒకటే పని. మా పూర్వీకులు చెప్తుండేవాళ్ళు మనం చేస్తున్న పని చాలా గొప్పది అని. కానీ నాకు ఈ పని చేయడం అస్సలు ఇష్టం లేదు. అలా నేను చేసే పని బాగాలేదని కాదు, నేనుండే చోటు బాగాలేదు. పొద్దున్న లేసే చాలు అదే ఎన్ఓసి ఫామ్ ఫిల్ చేసి, అదే డైవర్స్ పేపర్ మీద సైన్ చేసి, ఫామ్ నెంబర్ 29 రాసి 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 నా సగం జీవితం ఇక్కడ సంకరాగిపోయింది. ఇదంతా పర్లేదు, కానీ ఇప్పుడు వస్తాడు చూడండి ఒకడు, నా రెగ్యులర్ కస్టమర్. వీడి గురించి నా నోటితో చెప్పే కంటే మీరే చూడండి. ఈ ఎగ్జాంపుల్ చాలనుకుంటా, ప్రతిరోజు నా దరిద్రం ఎలా నడుస్తుందో మీకు తెలియడానికి. మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తుండేవాడు, మా ముత్తాత చాలా గొప్పవాడని, బ్రతికితే ఆయనలా బ్రతకాలని, ఆయనది ఒక లెజెండరీ లైఫ్ అని. ఆయన ఊరికే కాలం వెళ్ళబుచ్చడానికి కాగితం పైన అలా నడిస్తే చాలట, పదాలు వాటంతట అవే పరిగెట్టుకుంటూ వచ్చేవట. ఇంతకీ ఆయన ఎవరి దగ్గర ఉండేవాడో తెలుసా? మహాకవి శ్రీశ్రీ గారి దగ్గర. మరో ప్రపంచం, నేను సైతం, తెలుగు వేరేలేవరా, ఈ పదాలన్నీ వింటుంటే మనకే ఒళ్ళు పులకరిస్తుంటే మరి రాసిన ఆయనకి ఎంత ఆనందం కలిగి ఉండాలి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన రాసిన రాతల్ని ఇప్పటికీ జనాలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారంట. బ్రతికితే ఆయనలా బ్రతకాలి. నాకంత పెద్ద ఆశలు ఏమి లేవు, కానీ నాదో చిన్న కోరిక, నేను చనిపోయేలాగా అందరికీ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి రాయాలి. ఆ రాతలు నాకు తృప్తి మిగిల్చాలని చిన్న కోరిక. ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. ఆ రోజు శ్రావణ శుక్రవారం ఉదయం 9 అయినా సరే నిద్ర లేకుండా హాయిగా పడుకున్న నన్ను ఒక స్పర్శ తట్టి లేపింది. ఒక్క క్షణం నా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. ప్రతిరోజు పాత పేపర్ల వాసన చూసి నాకు కొత్త అనుభూతి కలిగింది. ఆ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ స్పర్శలో ఒక వినతుంది, ఆ పట్టులో ఒక ఘనతుంది, రాసే ప్రతి అక్షరంలో ఒక దృఢత్వం ఉంది. నేను ఎన్ని రోజులు ఎదురు చూసింది బహుశా ఇది రాయడానికేనేమో. కానీ ఇక్కడ మనుషులు అనుకునేది జరగడమే కష్టం. అలాంటిది తాడు కట్టిన పన్ను నేను. అది జరిగిన ఒక రోజు తర్వాత నేను ఊహించిన సంఘటన ఒకటి నా జీవితంలో జరిగింది. అయ్యా, సగం అరిగిపోయిన ఆపెన్ ఎందుకమ్మా? 5 రూపాయలు ఇస్తే కొత్త దొరుకుతుందిగా. అలా కాదు సార్, ఇక్కడున్న అన్ని వస్తువులకి ఒక జీవం ఉంటుంది. అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. నిన్న నేను ఒక్కో అక్షరం రాస్తున్నప్పుడు ఆ లైవ్లీనెస్ ఫీల్ అయ్యాను. నాకు ఈ పెన్నే కావాలి సార్. ఇంతకాలం ఒక మూల నుండి ప్రపంచాన్ని తలకిందులుగా చూసిన నేను ఫస్ట్ టైం ప్రపంచాన్ని కొత్త కోణంలో చూశాను. ఆహా, ఇన్ని రోజులు ఒక బ్యాచిలర్ రూమ్లో చిరిగిపోయిన షాప్ మీద పడుకున్న నాకు ఒక్కసారిగా ఒక రిచ్ అపార్ట్మెంట్లో డబుల్ కట్ బెడ్ మీద పడుకున్నట్టు అనిపించింది. ఆమె నా చేతి వేలు పట్టుకున్న కాగితం పైన ఒక్కొక్క అడుగు నడుస్తూ ఉంటే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే రాజుగానే పుట్టాలి, జీవితాంతం ఇలా నడుస్తూనే ఉండాలి అనిపించింది. నడిచాను, నా తృప్తి తీరేంత వరకు నడిచాను. అలా కొంతకాలం చాలా దూరం నడిచాక
అలసిపోయి వెనక్కి తిరిగి చూస్తే నేను నడిచొచ్చిన దారి ఒక పెద్ద హిస్టరీనే క్రియేట్ చేసింది. మీకు విషయం తెలీదు, రేపే నేను రాసిన నవల్కి క్లైమాక్స్, అలాగే నా లైఫ్ కూడా చివరి రోజు. నేను ఎంత గొప్పగా బ్రతకాలి అనుకున్నా రేపు ఒక్కరోజే నాకు మిగిలింది. రేపు నేను చనిపోతున్నా అని నాకేం బాధగా లేదు, ఎందుకంటే నేను సాధించాలి అనుకున్నది సాధించేసా. నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ఎ బిగ్ అచీవర్. ప్రతిరోజు మాట్లాడినట్టు రేపు నేను మీతో మాట్లాడను, ఎందుకంటే నా జీవితంలో చివరి క్షణాలని నేను అనుభవించాలి. అవి నా మదిలో శాశ్వతంగా మిగిలిపోవాలి. మళ్ళీ కలుద్దాం. సులోచన రాణి నా జీవితంలోకి వచ్చిన గొప్ప అతిథి. జీవితం ఇంతే, ఎవరూ పట్టించుకొని నాలాంటి పనికి చివరి రోజుల్లో నేను అనుకునే టైం వచ్చింది. అనుకున్న సాధించాను కూడా. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టైం అనేది వెతుక్కుంటూ వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలంతే.